ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పడవ ప్రయాణం గురించి మనం ఈరోజు ధ్యానిద్దామండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలోనికి తీసుకొని పోయిరి. అయితే గెరెసీనుల ప్రాంతములో దీర్ఘకాలముగా దెయ్యంతో పీడింపబడుతున్న ఒక యవనస్తుని స్వస్థపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు సముద్ర ప్రయాణము చేస్తారండి. చేసినప్పుడు ఆయనను తన యొక్క శిష్యులు చిన్న దోణిలో ఎక్కించి ఆయన చెప్పిన ప్లేస్కి తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత గమనించినట్లయితే అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణ నిండిపోయాను. వాళ్ళు ఎప్పుడైతే సముద్ర ప్రయాణం చేస్తున్నారో పెద్ద తుఫాను రేగుతుంది. అలలు ఆ దోణిని కొట్టినందున ఆ దోణ మునిగిపోసాగుతుంది. అయితే అదే సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు అమరమున తలవాల్చి చక్కగా నిద్రపోతూ ఉంటాడు. ఇక్కడైతే శిష్యులు చూస్తే ఆ అలల వల్ల ఆ దోణి కొట్టుకుంటూ మునిగిపోతూ ఉండగా భయపడి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా మాట్లాడతారండి. చూడండి, మనం గమనించినట్లయితే ఆయన దోణి అమరమున తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అయితే చింత లేకుండా చక్కగా నిద్రపోతున్నాడు. అయితే ఈ అలలు, ఈ తుఫాను రేగటము దేనికి సాదృశ్యంగా ఉందంటే మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకు సాదృశ్యంగా ఉందండి. సమస్యలను చూసే భయపడే శిష్యుల వలె మనము ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలో ఉండకూడదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. సమస్యను చూసి భయపడే శిష్యుల వలె కాక సమస్యను చూసి సమస్యను గద్దించే యేసు ప్రభు వలె నీవు నేను మన జీవితాల్లో ఉండే వారంగా ఉండాలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ గాలిని చూసి గద్దించి సముద్రమును నిశ్శబ్దంగా ఉండమని ఆజ్ఞాపించినప్పుడు అది అణిగి మిక్కిలి నిమ్మలమైనట్లు దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరు అంటే దేవదూతల కంటే కొంచెము తక్కువ వారిగా చేయబడి ఉన్నాము. రోమా 8:14 ప్రకారము ఆయన కుమారులమై ఉన్నాము. ఆయన మనకు అన్నిటి మీద అధికారం ఇచ్చినాడు. ఇక్కడ శిష్యులను గమనించినట్లయితే యేసు నామమున గద్దించి ఉంటే ఆ సముద్రము వీళ్ళ యొక్క మాటకు కూడా విని వనికి మిక్కిలి నిమ్మలము అయిపోయేదేమో. బట్ దే హ్యావెంట్ యూస్డ్ ది పవర్. దే డజంట్ నో హౌ పవర్ఫుల్ దే ఆర్. వాళ్ళు ఎంత శక్తి కలిగిన వాళ్ళలో, యేసు నామములో ఎంత శక్తి ఉందో వాళ్ళు గ్రహింపలేని వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. ఎప్పుడైతే యేసు తనకు తన తండ్రి ఇచ్చిన అధికారమును వాడుకొని సముద్రమును గద్దించినప్పుడు ఆ సముద్రము మిక్కిలి నిమ్మలం అయిపోతుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నాను, మీరు ఇంకా నమ్మలేక ఉన్నారని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గలిలయ సముద్రం ఈయనకి లోబడుచున్నదని ఒకరితో ఒకరు చెప్పుకుని ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, సమస్యను చూసి ఎప్పుడు భయపడకూడదు. యేసు నామములో వాటిని గద్దించే వారముగా మనం ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఉన్న సమస్యలు మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.